గురుగారు తదుపరి వృషభ రాశి గురించి తెలియజేస్తారా, ఎలా ఉండబోతుందో ఈ వారం? వృషభ రాశి వారిని చూసుకున్నట్లయితే ఈ వారంలో మొదటి 2 రోజులు అనుకూలమైనటువంటి వాతావరణం అయితే మాత్రం గోచరించట్లేదు. అంటే నిర్ణయాల్ని ఆకస్మికంగా మార్చుకుంటారు, చంచల స్వభావాన్ని కలిగి ఉంటారు. కొన్ని మీరు అనుకున్నటువంటివి చేతి దాకా వచ్చి మీకు అందకుండా పోయేటటువంటి పరిస్థితులు కూడా నెలకొనే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా భార్యాభర్తల మధ్య కొద్దిపాటి పరస్పర వివాద తలెత్తేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తగ్గి ఉండటం అనేటటువంటిది ఉత్తమం. కొంచెం ఆచితూచి అంటే పరిమితిగా లోబడి మాట్లాడటం మంచిది. మౌనం అన్నిటికంటే ఉత్తమం. ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శివాభిషేకాన్ని కనుక చేసుకున్నట్లయితే, శివారాధన చేసినట్లయితే ఉపశమనం కలిగి సత్ఫలితాలని పొందవచ్చు. ఇది ఈ రాశి వారికి ఈ వారం ఉండబోయేటటువంటి పరిస్థితి. దైవారాధన విశిష్టంగా ఏదైనా ఉంటుందా? అదే శివాభిషేకం చేసినట్లయితే, శివస్థుతులు కానీ ఏమైనా చదువుకుంటే తప్పనిసరి శివ అష్టోత్తరం చదవచ్చు. శివ సంబంధమైనటువంటివి ఏది చదివినా కానీ, పట్టించినా కానీ, నామాలని పట్టించినా కానీ మంచి జరిగే అవకాశాలు